అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మార్నింగ్ పిల్లలకు హడావిడిగా లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకి ఇలా ఆరోగ్యమైన లంచ్ బాక్స్ పెడితే పిల్లలకు హెల్దీ పాటు అలాగే మీరు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీకు ఈ రెసిపీ చేయడం కూడా. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు. ఇదంతా వేసుకొని దూరగా వేయించుకోండి. కొంచెం వేగాక దీంట్లో పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి ఏదైనా పర్లేదండి. ఎండుమిర్చి వేసుకుని ఇంకా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కాబట్టి కాస్త తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. తర్వాత అలాగే కొంచెం వేగాక ఎండుమిర్చి దాంట్లో కాస్త 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇదంతా నువ్వులు జీలకర్ర ఇదంతా ఫాస్ట్గా వేగుతున్నాయి కాబట్టి దీన్ని లాస్ట్ మినిట్లో వేసుకోవాలి. నువ్వులు కూడా చిటపెట్టలాడాక ఇప్పుడు దాంట్లో 1 కప్పు వరకు మునగాకు చాలా హెల్దీ, ఇది అందరికి తెలిసిన విషయమే. దీంట్లో పొటాషియం, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. మనం వేసిన మునగాకు ఇలా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకొని దాంట్లో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండు అనేది మీ విషయం అండి, వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. దీన్ని చల్లారాక ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మీకు పౌడర్ కాస్త ఎక్కువ అయితే దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మందమే చేశాను కాబట్టి నేనైతే స్టోర్ చేయలేదు. ఇప్పుడు ఆ పౌడర్ని పక్కన ఉంచేసుకోండి. అదే పేనంలో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, మీరు వేసిన దాన్ని కొందరు తక్కువ వేస్తారు, కొందరు ఎక్కువ వేస్తారు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను ఆయిల్. కొంచెం వేడెక్కాక దీంట్లో 1/2 కప్ వరకు పల్లీలు ఆప్షనలే అండి. పల్లీలు కొందరికి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కాజు, ఇవి పిల్లలకు హెల్దీ కాబట్టి పల్లీలు కాజు అనేది వేసుకుంటేనే మంచిది. తర్వాత దీంట్లో కరివేపాకు, పల్లీలు అవన్నీ వేగాక కాస్త జీలకర్ర ఆవాలు కూడా వేసేయండి. తర్వాత కరివేపాకు ఇదంతా వేసుకున్నాక ఒక 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు దంచి దాంట్లో వేసుకోండి. ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇది కూడా వేగినాక ఆల్రెడీ వండున్న అన్నము ఒక 2 కప్స్ వరకు దీంట్లో వేసుకొని అలాగే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదండి, నేనైతే మొత్తం పౌడర్ వేసుకున్నాను. ఆ పౌడర్ మొత్తం వేసుకొని ఈ అన్నము అలాగే సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి. మళ్ళీ ఆల్రెడీ పౌడర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో కూడా మీకు సరిపోయేంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. పిల్లలకు తినే వాళ్ళకు, స్పైసీ తక్కువ ఉండే వాళ్ళకు 2 పిచ్చిలు అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా కారం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆ అన్నము, ఈ పౌడర్ ఇదంతా బాగా కలుపుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంటే సరిపోతుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేస్తే అంతే అండి, రెడీ అయిపోతుంది. పిల్లలకు ఎంతో హెల్దీ అయిన ఈ లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. హడావిడి ఏం లేకుండా ముందే ఒక రోజు ఈ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకొని తెల్లారి రైస్ వండుకొని పౌడర్ కలిపిస్తే అయిపోతుంది. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా అలాగే హెల్దీ కూడా. ఇంకేం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.